స్నేహితుడా రహస్య స్నేహితుడా. ఒకేసారి ఇప్పుడు మొహం చూడమ్మా, రహస్య స్నేహితుడు కాదు అసహ్య స్నేహితుల్లా ఉన్నాడు. బండి మీద చక్కెరలు కొట్టడం ఏంట్రా? మీలాగా లిక్కర్ మీద కమిషన్ కొట్టేలేం కదా, అందుకే ఏదో సరదాగా చక్కెరలు కొడుతున్నావు అన్నా. బంగారం కనిపించేలా వేసుకొని తిరుగుతా ఉన్నారు. నువ్వంటే లిక్కర్ మీద సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి బంగారం రూపంలోకి మార్చి కనపడకుండా దాచుకుంటావు. కష్టపడిన సొమ్ము బంగారం కొనుక్కొని మెల్ల వేసుకొని చూపించుకుంటూ తిరుగుతాం, తప్పేంటి? ఒకప్పుడు ఫ్యాన్ గాలి కింద కూర్చునేవాళ్ళు, ఇప్పుడు బయట గాలికి తిరుగుతూ ఉన్నారు. ఫ్యాన్ కింద ఉంటే ఫ్యాన్ ఎప్పుడు మీద పడుద్దా అని భయపడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు హాయిగా చల్లగాలికి పిల్లగాలికి ఒకరి మీద ఒకరు పడి మేము ఓపెన్ హార్ట్ అండి, ఫ్రీగా ఉంటాం. ఓపెన్ హార్ట్ గురించి ఎందుకురా? ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే టైంలో అయినా మా గురించి మాట్లాడడానికి మీరెవరు? అంత మాట అన్నా పిలిచారంట. పిలవండి రారమ్మా. మీరు ఇక్కడ ఉంటారనుకోలేదన్నా. అంటే నేను జైలుకి పోతాను, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ నువ్వే అనుకున్నావా శ్యామలా? కోడిం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్లానింగ్ ఏంటి, ఐడియాస్ ఏమి? తెలుసు కదన్నా, యాంకర్ని స్క్రిప్ట్ ఇస్తే గానీ చెప్పలేను. మీరేది చెప్తే అదే అన్నా. అన్నదాత సుఖీభావా, ప్రతి ఒక్క రైతుకు అందటం లేదని, నాకు అందలేదని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతలే, ప్రశ్నించు ఆ కోడి ప్రభుత్వాన్ని. నాకు ఆ పథకం డబ్బులు రాలేదు అని చెప్పాలంటే నేను రైతు అవ్వాలి. ఆంధ్రాలో నాకు ఎన్నో కన్ని ఎకరాలు ఉండాలన్నా. ఆంధ్రాలో ఎకరాలు లేవా నీకు? మీరిచ్చే పేమెంట్కి అపార్ట్మెంట్తో ఫ్లాట్ కొన్నానన్నా. అంతకు మించి ఏం రాలేదన్నా, మీరే తీసివ్వాలి. అంటే నా ఆస్తులకు ఇవ్వాలా? కాదన్నా, మీరే కొనివ్వాలని. ఆ ఒకటి అడక్కు. గిట్ల మీద కొట్టేసిన డబ్బులు ఏం చేసుకుంటాడో, ఎప్పుడు అడుగు తిన్నట్టే, నా దగ్గర ఏమి లేవని చెప్పుకుంటాడు. అన్న నీ ఫ్యాన్స్ అయిన తర్వాత నీలా మారుతారా లేదా నీలా మారినాక నీ ఫ్యాన్స్ అవుతారా అర్థం అవ్వట్లేదు అన్న. మనం ఫాలో అయ్యి వస్తారు. అసలు ఏమైందిరా? మన కోసం ఎవరినైనా రప్ప 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 చేశారా? అన్న ఎవరినైనా తొక్కిస్తారు కానీ కన్న తండ్రిని తొక్కిస్తారు అన్న ఎవరైనా? క్రైమ్ లో నన్ను మించిన యానిమల్ లో ఉన్నాడు ఎవర్రా అభిమాని? హర్షవర్ధన్ అనే నీ అభిమాని తన కన్న తండ్రినే కిరాయికి కారు తెచ్చుకొని గుద్ది చంపేద్దామనే ప్రయత్నం చేశాడన్న. చంపడానికి ఎప్పుడాలు చేయకూడదు, ఏదైనా ఉంటే కేసులు పెట్టుకోవాలా, అంతేగాని అయినా వాళ్ళ నాన్న చంపితే డబ్బులు ఎలా వస్తారా? తన తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేశాడన్న తండ్రిని. ఏదో లిటిల్ బిట్ ఫాలో అయ్యాడు అనుకున్నాను రా, యాసిస్ ఫాలో అయిపోయాడు. అన్న మీ అభిమానులు ఎవ్వడు మంచోడు ఉంటాడన్న. గంజా కొట్టేటోడు, డ్రగ్స్ కొట్టేటోడు, మర్డర్లు చేసేటోడు, రేపులు చేసేవాడు, చివరికి నాన్నని చంపి నరకానికి పంపించేవాడు కూడా మీ అభిమాని. గ్రేట్ అన్న. ఓ పెద్దయినా, ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవనేనా? ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ. నీ ప్రభుత్వంలో ఎప్పుడు సుఖంగా ఉంచావు మహానుభావ. 20,000 చెప్పారు, అకౌంట్ లో 10,000 పడ్డట్టు చూసుకో. అన్నా మీ 10 రూపాయలు కింద పడినట్టున్నాయి. నాయే 10 రూపాయలు నావే. నీకున్నంత అత్యాసాలకు ఉండదా? నీలాగా మా బతుకులు మింగేసి ఎంతో కొంత మిగుల్చుకుందామని చూసే ప్రభుత్వం కాదు ఇది. రైతు ఏ విషయంలోనూ నారాజు కావద్దని చెప్పినట్టుగానే 20,000 మా అకౌంట్లో వేసి రైతును రాజును చేసిన ప్రభుత్వం ఇది. మేము ఇచ్చాం, రైతు భరోసా ఇవ్వలేదా? రైతు కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? భరోసా మాకు, బడ్జెట్ మీకు. రైతు కేంద్రాల్లో పురుగుల మందులు ఎరువులు ఇవ్వలేదా? సకాలంలో ఎరువులు పురుగుల మందులు ఇవ్వక పంట చేతికి రాక పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా నీకు? 4 రూపాయలు ఇవ్వంగానే ఈ ప్రభుత్వంలో ఆగట్లేదుగా. ఇచ్చింది పైసలు కాదు, నాగలు పట్టి దుక్కు దున్నే రైతుకి నమ్మకాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం పంట పండించే రైతు మొహం మీద చిరునవ్వును తీసుకొచ్చింది. నా పేదల మీద చిరునవ్వు పోయింది. అన్న చేసిన స్కాములు అందరికీ తెలిసిపోయి రాష్ట్ర ప్రజలకు అన్న మీద ప్రేమ పోయిందిరా, అనురాగం తగ్గిపోయిందిరా, ఆ పేద కూడా తగ్గిపోయిందిరా, మమకారం కూడా పోయిందిరా. మనందరం ఒకటై అన్నని ఎలాగైనా లేపాలిరా. ప్రామిస్ ప్రామిస్. తీయండిరా, వీడియో తీయండిరా, గోడ కొట్టురా, అన్నకి రక్తాభిషేకం చేయరా, వీడియో తీయరా, వైరల్ అవ్వాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. రక్తం రావట్లేదే. వీడు జగనన్న తాగుతున్నాడురా, రక్తం రావట్లేదురా, తిండురా, తిండు.
ఆ రక్తం రక్తం అన్న ముఖం మీద రక్తం సింపతి మామూలుగా వర్కౌట్ అవుతుంది. అన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇక? మంచిగా కొట్టురా, వీడియోలో సరిగ్గా రావాలి. వస్తుంది, వీడియో బలే వస్తుంది, వీడియో బలే వస్తుంది. ఫుల్ వైరల్ అయిపోవాలి. మంద బాగుందా? అక్కడ ఎక్కడికో వెళ్ళి బ్యాగ్ కట్టుకుని రేషన్ కోసం నిలబడడం బాగుందా? బ్యాగులు ఎట్టుకొని నిల్చోవడమే బాగుందండి. అదే బాగుందా? మంద బాగోలేదా? అదైనా అంతే, ఇదైనా అంతే కదండి. మీ వ్యాన్ ఏమో వీధి చివరకు వచ్చింది, ఇక్కడ బ్యాగులు పట్టుకొని నిలబడాల్సిందే కదండి. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చంద్రబాబు నాయుడు నిన్నేం మోసం చేయలేదా? చేయలేదండి. చంద్రబాబు నాయుడు మోసం చేయలేదా? రేయ్ దానంతు చూడండి రా. మాట్లాడే ముందు 11 సార్లు చెప్పా, అర్థం కాలేదంటే ఇంకో 100 సార్లు చెప్తా. మా పార్టీ పరువు నిన్న మాట్లాడటం తప్పండి. నేను అంటాం తప్పండి. ఏదో కంగారులో ఆ చిన్న మాట అనేసాను. కంగారులో జగన్ గురించి చెప్పపోయి ఆయన గురించి చెప్పాను నేను. ఆయన గురించి చెప్పాను. ఆ చిన్న మాటే కదండి. ఈ చిన్న మాట ఆ మాటే అన్నానండి. జగనన్న మా పేదలందరికీ ఎంతో అండగా ఉంటాడు, చాలా సహాయం చేస్తాడండి. మా పేదోళ్ళందరికీ జగనేనండి, ఆయన తప్ప మాకు ఎవరూ లేరండి. ఇది బయటకి రాని చక్రవ్యూహం. నిజంగా లిక్కర్ తాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడియో తీసి రేపు ప్రెస్ మీట్లో కడిగేస్తా, ఓపిస్తా. అన్న ఎంతైనా జే బ్రాండ్ లో ఉన్నంత కిక్ ఈ మందులో లేదన్న. అంత కిక్ ఎక్కుపెట్టారా, కిడ్నీలన్నీ దొబ్బి. అన్న మందులో మనమాట అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందంటావన్నా? మొన్న కంపెనీలో మా అన్న కొడుకు జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంట? ఆ కంపెనీలో మనకు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి. అట్టాగే మంచి మంచి కంపెనీలన్నీ పక్కన పెట్టేసి అన్నగా తెలిసిన వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టి దాంట్లో కల్తీ మందు తయారు చేసి దాని మీద కమిషన్ తప్పేశాడు అన్న. మన దరిద్రాన్ని మనమే తీస్తున్నట్టుంది వీడియో. గవర్నమెంట్ కి లెక్కలు చెప్పకుండా డబ్బులు దొబ్బేశాడు, జనాభా లెక్కల్లో మనం లేకుండా చేశాడు. అన్న ఎప్పుడైనా జే బ్రాండ్ ని టేస్ట్ చేశాడా? చేస్తే పైకి పోయేవాడు కదరా, మనకి తిప్పలన్నీ తప్పి. పెద్దయినా ఇక్కడ స్కానర్ కనిపిస్తా ఉందా? కళ్ళు కనిపించకపోతే స్కాన్ చేయించుకొని నీకు కావాల్సిన డబ్బులు ఎంచుకొని వెళ్ళిపోతావా? 5 సంవత్సరాలు మా కడుపు కొట్టి దోచుకున్న డబ్బులు చాలేదా? ఈ కోడవ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు పెట్టిన స్కీములు అవన్నీ సక్రంగా జరుపుతున్నారా లేదా అని దీన్ని పెట్టాం మనం. ఇప్పుడు కోట ప్రభుత్వం గురించి స్కానింగ్ ఎందుకు చెప్పండి. తల్లికి వందనం వచ్చింది, ప్రతి నెల పెన్షన్ వస్తుంది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, ఇంకా ఫ్రీ బస్ రాబోతుంది, ఇంకెందుకు స్కానింగ్? స్కానింగ్లు ఇవన్నీ కాదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకే ఓటేస్తా. అడిగేసి. నీ ప్రభుత్వంలో మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అడుగు. అప్పుడు వైన్ షాపుల్లో స్కానర్స్ పెట్టకుండా క్యాష్ ఎందుకు తీసుకున్నావు చెప్పు, ఓటేస్తా. వీడు అడగలేదురా, కడిగేశాడు.